ప్రారంభం. హల్లెలూయా. ఈ శుక్రవారం దినాన మనమందరము కూడుకొని ఆయన స్తుతించి ఆరాధించి ఈ దినాన మనము ఆయన పాదాలు పట్టుకొని ఏడ్చి మన మొరను, మన బాధలను, మన సమస్యలను చెప్పుకునే ఉపవాస దినాన మీరందరూ కూడి దేవుని స్తుతించి ఆరాధించే ధన్యతను మనందరికీ ఇచ్చినందుకు మొదటగా ఆ దేవునికి మహిమ ఘనత చెల్లునుగాక. బైబిల్ గ్రంథంలోని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము, పేజ్ నెంబర్ 180. పేజ్ నెంబర్ 180 బైబిల్ గ్రంథంలోని కొత్త నిబంధన చివరిలో ఉంటుంది. నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకొని ఉన్నాను. ఇది ఎవరు చెప్తున్నారంటే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు లేఖ రాస్తున్నాడు. ఎక్కడో రాస్తున్నాడు అంటే ఆయన ఏదో ఇంట్లో కూర్చోనో లేదో ఏసీలో కూర్చోనో రాయలేదు, చెరసాలలో ఉండి రాశాడు. ఉన్న శ్రమను బట్టి ఆయన పరిచయం ఆపలేదు, ఆయన సేవను ఆపలేదు. వీళ్ళకి ఎలా బలపరచాలి అని చెప్పి ఆలోచించి మనకి ఒక లేఖన భాగాన్ని రాసి మనకు అందజేసేలాగా అలా రాసి పంపించాలి. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఏ స్థితిలో ఉన్నదో ఆ స్థితిని బట్టి సంతృప్తి కలిగి జీవించాలి. అపోస్తలుడైన పౌలే కాదు, మనము కూడా సంతృప్తి కలిగి జీవించాలన్నదే ఈ యొక్క వాక్యానికి నిదర్శనం అన్నమాట. ఉన్న స్థితిని బట్టి మనం తృప్తి లేకపోతే తృప్తి లేని జీవితం శాపకరం. నువ్వు ఏదైతే ఉన్నా, నీకు ఏదైతే ఉన్నదో, నీ దగ్గర ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి నువ్వు తృప్తి కలిగి జీవించాలి. నీకున్నది కొద్దిగా దానిలోనే తృప్తి కలిగి జీవించాలి. ఎదుటివారిని చూసి, ఎదుటి వారితో ఉన్నదాన్ని చూసి, వారికి ఉన్నదాన్ని వారి దగ్గర ఉన్నదాన్ని చూసి మనం ఆలోచన పడి తృప్తి లేకుండా ఉంటే ఆ రీతిగానే శాపకరంగా మారుతుందని ఆలోచించి వాళ్ళు ఏం చేస్తున్నారా అని